వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ను కలిసిన పల్నాడు నేత లక్ష్మీనారాయణ, టీడీపీ నేతల దాడికి గురై కోలుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు. నెల్లూరు జిల్లా కందుకూరులో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం. గడప గడపకు వెళ్లి కూటమి సర్కార్ మోసాలు వివరించిన వైఎస్ఆర్సీపీ నేతలు. తుది దశకు తెలంగాణ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసు. నేడు తీర్పు వెల్లడించనున్న సుప్రీంకోర్టు. ఇంధన శాఖపై జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష. ఉప ముఖ్యమంత్రి భట్టి, ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ ఉన్నతాధికారులతో చర్చ. ఆగస్టు 15న గోల్కొండ కోటలో స్వాతంత్ర దిన వేడుకలు. విస్తృత ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఆదేశం. సంగారెడ్డి జిల్లా ఆందోళనలో 1, 2 తేదీలలో మీనాక్షి నటరాజన్ పాదయాత్ర. ముందస్తు ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి దామోదర రాజనరసింహ. మహబూబాబాద్ జిల్లాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పర్యటన. కురవి ఆలయంలో ప్రత్యేక పూజలు. పార్టీ కార్యకర్తల సమావేశానికి హాజరు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి దమ్ముంటే కన్నేపల్లి పంప్ హౌస్ ప్రారంభించాలి. మంత్రికి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సవాల్. హైదరాబాద్ ఉప్పల్ పిఎస్ పరిధి చిలకానగర్లో అమానుషం. అంబులెన్స్ సర్వీస్ చేసే వ్యక్తిని చితకబాదిన 3 దుండగులు. నిజామాబాద్ జిల్లా సుంకిరి గ్రామ పాఠశాలలో కంప్యూటర్స్ సామాగ్రి ధ్వంసం. గ్రామస్తుల సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసిన ఉపాధ్యాయులు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ సీఐ, ఎస్ఐలపై కలెక్టర్కు మహిళ ఫిర్యాదు. భూతగాదాలో తన కొడుకును పిఎస్లో నిర్బంధించి చితకబాదారని ఆరోపణ. శ్రీ సత్యసాయి జిల్లాలో న్యూస్ కవరేజ్కు వెళ్లి సాక్షి రిపోర్టర్ అరెస్ట్. విలేకరిపై కేసు హాస్యాస్పదమన్న వైఎస్ఆర్సీపీ నేతలు. కుకట్పల్లి పరిధిలోని ఐవీఎఫ్ ఫర్టిలిటీ సెంటర్లపై అధికారుల ఆకస్మిక తనిఖీలు. సెంటర్లలో పలు ఉల్లంఘనలు గుర్తింపు, నోటీసులు జారీ. పల్నాడు జిల్లా అచ్చంపేట మండలంలో అక్రమంగా ఇసుక నిల్వ చేసిన డంపులు తనిఖీలు చేసి సీజ్ చేసిన విజిలెన్స్, రెవెన్యూ, పోలీసు అధికారులు. గద్వాల జిల్లా కలగొట్ల కేజీబీవీ పాఠశాల విద్యార్థినికి పాముకాటు. 9వ తరగతి స్టూడెంట్ను కరిచిన విషసర్పం. కర్నూలు ఆసుపత్రికి తరలింపు. వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులకు ఇక్రిసాట్ శ్రీకారం. దేశంలోనే మొదటి వ్యవసాయ పరిశోధనా సంస్థగా ప్రసిద్ధికి ఎక్కినట్లు డైరెక్టర్ జనరల్ వెల్లడి. అల్లూరు జిల్లాలో రోడ్ల నిర్వహణను పట్టించుకోని కూటమి ప్రభుత్వం. రహదారి ప్రమాదకరంగా ఉండడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్న వాహనదారులు. శ్రీ సత్యసాయి జిల్లా శ్రీకంఠపురం ముత్యాలమ్మ ఆలయంలో వింత ఘటన. అమ్మవారి మూల విగ్రహం ముక్కు పొడక నుంచి సన్నటి నీటి ధారలు. అనకాపల్లి జిల్లా ఉప్పమాక గ్రామంలో ఘనంగా సామూహిక కుంకుమ పూజలు. శ్రీ కల్కి వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో భక్తుల సందడి. దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షం. లోతట్టు ప్రాంతాల్లోకి చేరిన వరద నీరు. కాలనీల్లో స్థానికుల ఇబ్బందులు. లే ఆఫ్ల వేళ ఇన్ఫోసిస్ కీలక ప్రకటన. 20,000 మంది ఫ్రెషర్స్ నియామకానికి గ్రీన్ సిగ్నల్. బ్రిటన్ హెచ్చరికలపై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఆగ్రహం. పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తిస్తే బ్రిటన్కు ముప్పుగా మారుతుందని హెచ్చరిక. నేటి నుంచే భారత్ ఇంగ్లాండ్ ఆఖరి టెస్ట్. గాయంతో స్టోక్స్ అవుట్. పంత్, బుమ్రా లేకుండానే బరిలోకి భారత్.